హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో అయితే గోందు లడ్డు ఎలా చేసుకోవాలో అయితే చూపించేస్తాను. ఇది చాలా హెల్తీ లడ్డు అనమాట. ఇంట్లో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చేసి పెట్టేసుకొని నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటుంది అనమాట. దీనికి కావాల్సింది గోందు అనమాట. ఎక్కడైనా సరే గోందు కటేరి అంటాము దీని అనమాట. సో ఎక్కడ అడిగినా అని ఇస్తారు మీకు. నెక్స్ట్ బాదం పప్పు అనమాట. నేను నెయ్యిలో వేపి పెట్టుకున్నాను గోందుని, బాదం పప్పు. నెక్స్ట్ పల్లీలు, ఇది కూడా నేతిలో వేపి పెట్టుకున్నాను. అన్నీ 1 కప్ అయితే నేను తీసుకున్నాను. నేతిలోనే పల్లీలని కూడా వేపి పక్కన పెట్టుకున్నాను. ఎండి కొబ్బరి ఉంటుంది కదా, అది డ్రై రోస్ట్ చేసి దాంట్లో 2 ఇలాచీలు వేసి మిక్సీ పట్టి ఇలా 1 కప్ అయితే తీసుకున్నాను నేను. ఇది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. నేను చూపించేదానికన్నా మీరు కొంచెం తక్కువ తీసుకోండి, లాస్ట్లో మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసాక ఇంకా బెల్లాన్ని ఇలా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత గోధుమ పిండికి నేను 3 కప్పులు గోధుమ పిండిని ఇట్లా నేతిలో వేపి పచ్చివాసన పోయేంత వరకు వేపి అనేది అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈ గోందు లడ్డు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. నేనైతే గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. ముందుగా చూపించిన నేతిలో వేపి పెట్టుకున్న గోందు ఉంటుంది కదా, దాన్ని మనం మిక్సీలో ఇట్లా పొడిగా పట్టుకున్నాము. గోందు అనేది ఎంత మిక్సీ వేసినా కానీ అక్కడక్కడ కరకర తగులుతూ ఉంటుంది. తినేటప్పుడు అది ఇసుకలి భ్రమపడకండి. నెక్స్ట్ బాదం పప్పు వేయించుకున్నాం కదా నేతిలో, అది కూడా ఇలా నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పల్లీలను కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టి పెట్టుకున్నాను. ముందుగా చూపించిన బాదం పప్పు ఉంది కదా, దాన్ని కూడా అయితే ఇలా మిక్సీకి పట్టి పెట్టుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న గోధుమ పిండిలో మిక్సీకి వేసుకున్న గోందు కటోరిని, ఆ పౌడర్ని దాంట్లో వేయాలి. ఆ పౌడర్ వేసిన తర్వాత పల్లీలు ఉంది కదా, పల్లీలు మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా మనం దీంట్లో వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఎండి కొబ్బరి పొడి, దీంట్లోనే ఇలాచీలు వేసేసాము మెత్తగా, మిక్సీకి మంచి స్మెల్ వస్తుందనేసి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెయిన్గా దీంట్లోకి స్వీట్ కావాలి కదా, బెల్లం అనమాట. 1:1 బెల్లం అయితే సరిపోతుంది. మీరు ఎన్ని కప్పులు తీసుకుంటే అంత కప్పు బెల్లం వేసుకోండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఇట్లా బెల్లంని మొత్తం కలుపుకున్నాక అక్కడక్కడ కొన్ని ఉండలు ఉంటాయి కదా, అది తీసి పక్కన పెట్టేసుకోండి. మనము మిక్సీ చేసుకున్న బాదం పౌడర్ కూడా అయితే యాడ్ చేసుకున్నాము దీంట్లో. వీటన్నిటిని బాగా మనం మిక్సీకి పట్టుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నెయ్యిని కాచి నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. దీనికి నెయ్యి అనేది పడుతుంది. నెయ్యి తక్కువ పట్టాలనుకున్న వాళ్ళు కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ బెల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట మనకి. ఇప్పుడు నేను చూపించిన పిండికి అయితే చాలా నెయ్యి పడుతుంది, మామూలుగా సున్నుండలు ఆ టైప్లో అయితే. కానీ ఇలా చేసాము అంటే నెయ్యి అనేది తక్కువ పడుతుంది అనమాట. సో నేను నెయ్యి కలిపేసి అయితే ఇలా ఉండలు చేస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో పిండి ఇంకా కొంచెం గట్టిగా ఉండలేదు అనుకున్నప్పుడు ఇంకొకసారి మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేయడం వల్ల దాంట్లో ఉన్న పల్లీల పొడి అనేది, బెల్లం అనేది మనం ఇంకొకసారి మిక్సీకి తిప్పినప్పుడు దాంట్లో ఉన్న కొంచెం దాంట్లో జిగిట అనేది ఉంటుంది అనమాట. వేరుశనగపప్పులో ఆయిల్, బెల్లంలో ఉంటుంది కదా, అదంతా కలిపి ఇట్లా మనకు ఉండేదానికైతే కొంచెం హెల్ప్ అవుతుంది మంచిగా. సో ఇలా అయితే నెయ్యి లేని వాళ్ళు కూడా ఇలా నీట్గా అయితే చేసుకోవచ్చు ఇంట్లో. నేనైతే నెయ్యి అవైలబుల్లో ఉంది కాబట్టి నెయ్యి సరిపోకపోతే మరలా కొంచెం యాడ్ చేసుకొని అయితే ఇలా నేను చిన్న చిన్న లడ్డూలాగా అయితే చుట్టేసుకున్నాను. ఈ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, సున్నుండ తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ అక్కడక్కడ గోందు అనేది మనకి కరకర తగులుతూ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ లడ్డు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా డెలివరీ అయిన వాళ్ళకి బోన్ హెల్త్ బాగుండాలని ఇస్తారు. పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు, ఎవరైనా తినచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.